హాయ్ ఫ్రెండ్స్, హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు హిట్ మూవీస్ ఇన్ఫో టాక్స్. మా యూట్యూబ్ ఛానల్లో మూవీ రివ్యూ, హిట్టా పట్టా మరియు మూవీ పోస్టర్స్ రివ్యూ, మూవీ గ్లిమ్స్, మూవీ ట్రైలర్స్ రివ్యూ ఇవ్వబడును. మా ఛానల్లో అన్ని వీడియోలు చూడండి, లైక్ చేయండి, వీడియోకి కామెంట్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నమస్కారం, నేను మీ శ్రీకాంత్. మీరు ఈ సినిమాను చూసి ఎలా అనిపించిందో తెలియజేయండి, కామెంట్ చేయండి, లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నమస్కారం. ఇండియన్ 2, భారతీయుడు 2, హిట్టా పట్టా మరియు మూవీ రివ్యూస్. కమల్ హాసన్ కల్కి మూవీ తర్వాత సినిమాలో పాత్ర ఎలా ఉంది, అద్భుతంగా ఉందా తెలుసుకోండి. మరి ఈ సినిమా గురించి పబ్లిక్ టాక్, ఫాన్స్ టాక్ వెయిటింగ్ ఇవ్వబడును. సినిమాపై తెలుగు ప్రజలు ఎలా స్పందిస్తున్నారో తెలుసుకోవడం ఆసక్తికరంగా ఉంటుంది. సినిమా రివ్యూ. ఇండియన్ 2 సినిమా చాలా హైప్తో విడుదలైంది. కమల్ హాసన్ గారు మళ్ళీ సీనియర్ పాత్రలో నటించడం ఈ సినిమాకి ప్రధాన ఆకర్షణ. శంకర్ గారి డైరెక్షన్లో వచ్చిన ఈ సినిమా సాంకేతికంగా చాలా స్ట్రాంగ్గా ఉంది. సినిమాటోగ్రఫీ, విజువల్ ఎఫెక్ట్స్ చాలా హై లెవెల్లో ఉన్నాయి. ప్రజాస్పందన. సినిమాటోగ్రఫీ. చాలా మంది ప్రేక్షకులు సినిమాటోగ్రఫీ మరియు విజువల్స్ పై ప్రశంసలు కురిపిస్తున్నారు. కమల్ హాసన్ నటన. కమల్ హాసన్ గారి నటన ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంటోంది. కథ మరియు స్క్రీన్ ప్లే. కొంతమంది ప్రేక్షకులకు కథ కొంచెం రొటీన్గా అనిపించిన స్క్రీన్ ప్లే చాలా బాగా కుదిరింది అని చెప్పుకుంటున్నారు. మ్యూజిక్. సంగీతం బాగుంది అని చాలామంది అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. నెగటివ్ పాయింట్స్. నిడివి. సినిమా కొంచెం ఎక్కువగా నిడివి ఉన్నదని కొందరు ప్రేక్షకులు అభిప్రాయపడ్డారు. పేసింగ్. మిడిల్ పార్ట్లో కొంచెం స్లోగా ఉందని కొందరు చెప్పారు. మొత్తానికి ఇండియన్ 2 సినిమా ప్రేక్షకుల నుండి మిక్స్ రివ్యూస్ అందుకుంటోంది, కానీ కమల్ హాసన్ గారి నటన మరియు టెక్నికల్ యాస్పెక్ట్స్ సినిమాకి ప్లస్ పాయింట్స్ గా నిలుస్తున్నాయి. భారతీయుడు 2, ఇండియన్ 2 సినిమా రివ్యూ. ప్రజాస్పందన. రివ్యూ. భారతీయుడు 2 సినిమా పైన పాజిటివ్ మరియు నెగటివ్ రివ్యూలు వస్తున్నాయి. ముఖ్యంగా కమల్ హాసన్ గారి నటనను మరియు శంకర్ గారి దర్శకత్వాన్ని చాలా మంది ప్రశంసిస్తున్నారు. టెక్నికల్ యాస్పెక్ట్స్ లో సినిమాటోగ్రఫీ, విజువల్స్ మరియు మ్యూజిక్ మంచి ప్రశంసలు అందుకుంటున్నాయి. కథలో కొన్ని మినహాయింపులు ఉన్నా కూడా స్క్రీన్ ప్లే మరియు ప్రదర్శన సినిమాను రుచికరంగా ఉంచాయి. ప్రజాస్పందన. నటన. కమల్ హాసన్ గారి పవర్ఫుల్ నటన ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటోంది. కథ కొంత రొటీన్గా ఉన్నా స్క్రీన్ ప్లే చాలా ఎంగేజింగ్ గా ఉంది. టెక్నికల్ యాస్పెక్ట్స్. విజువల్స్, విఎఫ్ఎక్స్ మరియు సినిమాటోగ్రఫీ హై లెవెల్లో ఉన్నాయి. సంగీతం, బ్యాక్గ్రౌండ్ స్కోర్ మరియు పాటలు మంచి అభిప్రాయం తెచ్చుకుంటున్నాయి. మొత్తానికి ఇండియన్ 2 సినిమా మిక్స్ రివ్యూస్ అందుకుంటున్న కమల్ హాసన్ గారి నటన మరియు టెక్నికల్ యాస్పెక్ట్స్ సినిమాకి బలాన్ని ఇస్తున్నాయి. మూవీ పూర్తి కథ. ప్రారంభం. సినిమాలో సేన్పరత్నం, కమల్ హాసన్, సుదీర్ఘ కాలం తర్వాత తిరిగి వస్తాడు. ఇతను బ్రష్ చేస్తూ తన అభిప్రాయాలను సమాజంలో వ్యాప్తి చేసే ప్రయత్నం చేస్తాడు. తన పని కొనసాగిస్తుండగా అతను ఇంకా కొన్ని రాజకీయ నాయకులను మరియు అవినీతి అధికారులను ఎదుర్కొంటాడు. మధ్య భాగం. సేన్పరత్నం పైవర్ధిత వయస్సు మరియు అనుభవంతో తన పనిని మరింత ఎఫెక్టివ్గా కొనసాగించడానికి కృషి చేస్తాడు. అతని పాత శత్రువులు మరియు కొత్త సమస్యలు అతని మార్గాన్ని కష్టతరం చేస్తాయి. అతను తన మిత్రులు మరియు కుటుంబ సభ్యులతో కలిసి పనిచేస్తూ సమాజాన్ని శుభ్రం చేసే ప్రయత్నం చేస్తాడు. ముగింపు. సేన్పరత్నం తన లక్ష్యాన్ని సాధించడానికి ఎన్నో కష్టాలను ఎదుర్కొంటాడు. చివరికి అతను తన మార్గంలో ఉన్న అన్ని అడ్డంకులను అధిగమించి సమాజాన్ని న్యాయంగా మార్చడానికి తన విధిని పూర్తి చేస్తాడు. సినిమా ఓ సంకల్పం, సత్యం మరియు సమాజ పట్ల బాధ్యతను ప్రదర్శిస్తూ ముగుస్తుంది. సినిమా రివ్యూ. భారతీయుడు 2 అనేది ప్రముఖ దర్శకుడు శంకర్ తెరకెక్కించిన చిత్రం. కమల్ హాసన్ ప్రధాన పాత్రలో నటించారు. ఇది 1996లో విడుదలైన భారతీయుడు సినిమాకు సీక్వెల్. కథ ప్రకారం సేన్పతి అనే స్వాతంత్ర్య సమరయోధుడు అవినీతి వ్యతిరేకంగా పోరాడతాడు. కథ విషయానికి వస్తే, భారతీయుడు 2లో సేన్పతి మరింత శక్తివంతమైన అవినీతిని ఎదుర్కొంటాడు. ఈసారి అతను కొత్త తరానికి చెందిన యువ నాయకులతో చేతులు కలుపుతాడు. కథ కొత్త మలుపులు తీసుకుంటూ ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేస్తుంది. ప్లస్ పాయింట్స్. 1. కమల్ హాసన్ నటన అద్భుతం. 2. శంకర్ విజువల్స్ మరియు టెక్నికల్ వర్క్ చాలా బాగుంది. 3. సామాజిక అంశాలు బాగా ప్రస్తావించబడ్డాయి. మైనస్ పాయింట్స్. 1.
కొంత భాగంలో నెమ్మదిగా ఉంటుంది. 2. కొంత కథనం అనవసరంగా పొడిగించబడింది. నెగటివ్ పాయింట్స్. నిడివి. కొంతమందికి సినిమా నిడివి ఎక్కువగా అనిపించింది. పేసింగ్. మధ్య భాగంలో కథ కొంచెం స్లోగా నడుస్తుంది. పబ్లిక్ టాక్. భారతీయుడు 2 ప్రేక్షకుల నుండి మంచి స్పందన పొందింది. కథ. కమల్ హాసన్ నటన మరియు శంకర్ డైరెక్షన్ గురించి చాలా మంది ప్రశంసలు కురిపిస్తున్నారు. కొంతమంది ప్రేక్షకులు సినిమా పొడవు గురించి వ్యాఖ్యలు చేశారు కానీ సారాంశం మరియు సూత్రధారితనం గురించి గొప్ప ప్రశంసలు అందించారు. మూవీ పూర్తి కథ. కథలో సేన్పతి అవినీతి వ్యతిరేక పోరాటంలో తన మిత్రులు మరియు అనుచరులతో కలిసి పనిచేస్తాడు. అతను రాజకీయ నాయకులను మరియు వ్యాపారవేత్తలను తమ తప్పుడు చర్యల కోసం బహిర్గతం చేస్తాడు. ఈ పోరాటంలో అతను తన కుటుంబాన్ని మరియు సమాజాన్ని రక్షించడానికి గట్టి ప్రయత్నం చేస్తాడు. కథ మొత్తం దేశభక్తి మరియు సామాజిక న్యాయం చుట్టూ తిరుగుతుంది. సారాంశం. భారతీయుడు 2 ఒక విజువల్ గ్రాండియర్ మరియు సామాజిక సందేశం ఉన్న చిత్రం. కమల్ హాసన్ నటన మరియు శంకర్ డైరెక్షన్ కలిసి సినిమాను ప్రత్యేకంగా తీర్చిదిద్దాయి. ప్రేక్షకుల అభిప్రాయాలు. సినిమా చాలా బాగుంది. కమల్ హాసన్ నటన సూపర్బ్. శంకర్ విజువల్స్ అద్భుతం. కథ కొత్తగా అనిపించింది. కొంత నెమ్మదిగా అనిపించినా, మొత్తం మీద సినిమా చాలా బాగుంది. ఈ సమీక్షలు మరియు పబ్లిక్ టాక్ మీకు నచ్చినట్లయితే, సినిమాను థియేటర్లలో చూసి మీ అభిప్రాయాన్ని కూడా తెలియజేయండి. ఇండియన్ 2 భారతీయుడు 2. ఈ సినిమాకు రేటింగ్ 4/5 ఇస్తున్నాము. మీరు ఈ సినిమాను చూసి ఎలా అనిపించిందో తెలియజేయండి. కామెంట్ చేయండి, లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నమస్కారం.